హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 41 Days యూట్యూబ్ ఛానల్. సో మనం 2021 జనవరి కరెంట్ అఫైర్స్ సంబంధించి 2021లో జరిగిన అతి ముఖ్యమైన జాతీయ అంశాల గురించి మనం ప్రస్తావిస్తున్నాం. సో నెక్స్ట్ మనం చెప్పే అతి ముఖ్యమైన జాతీయ అంశం ఏంటంటే, మనకి నార్మల్గా తెలుగు అనేది ఏ రాష్ట్రాలకు అధికార భాష అంటే తెలుగు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా చెప్తాం. అయితే రీసెంట్గా ఏ రాష్ట్రం తెలుగు భాషకి అధికార భాష ప్రకటించింది అనే అంశాల గురించి మనం తీసుకుందాం. సో నెక్స్ట్ మనం చెప్పే జాతీయ అంశాల్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, తెలుగు భాషని అధికార భాషగా ప్రకటించుకున్న మూడవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం మనకు వార్తల్లో నిలిచింది అనే అంశాల గురించి మనం చూద్దాం. తెలుగు భాషని అధికార భాషగా ప్రకటించుకున్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. ఎందుకు అంటే, రీసెంట్గా వెస్ట్ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం ఈ 4 రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంలో మనకి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భాగంగా వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ అనే ప్రదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కువ. ఆ ఖరగ్పూర్ అనే ప్రదేశంలో ఉండే తెలుగు వాళ్ళని, అంటే తెలుగు ఓటర్స్ యొక్క ఓటుని తన వైపు తిప్పుకునే విధంగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళ కోసం తెలుగుని అధికార భాషగా ప్రకటించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కువ అంటే ఖరగ్పూర్ అనే ప్రదేశంలో ఎక్కువ. ఈ ఖరగ్పూర్ని మినీ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. వెస్ట్ బెంగాల్లో ఏ ప్రదేశాన్ని మినీ ఆంధ్రప్రదేశ్ అంటారంటే ఖరగ్పూర్. ఆ ఖరగ్పూర్లో ఉండే ఓటర్స్ని తన వైపు తిప్పుకోవడానికి మమతా బెనర్జీ ప్రకటించిన ఒక నిర్ణయంగా తీసుకుంటారు. ఆల్రెడీ తెలుగుతో పాటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార భాషలు ఎన్నంటే 10 ఉన్నాయి. తెలుగుతో పాటు అధికార భాషలు వెస్ట్ బెంగాల్లో ఎన్నంటే 10. అయితే వెస్ట్ బెంగాల్ యొక్క అధికార భాష ఏంటి? బెంగాలీ అనేది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం యొక్క ముఖ్యమైన అధికార భాష. బెంగాలీతో పాటు అధికార భాషలు ఎన్ని ఉన్నాయంటే 10. సో ఎందుకు వెస్ట్ బెంగాల్ ఈ నిర్ణయం తీసుకుందంటే, రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల అంశాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్లో ఉండే తెలుగు వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి ఒక నిర్ణయంగా ప్రకటించడం జరిగింది. ఏ ప్రదేశాన్ని మినీ ఆంధ్రప్రదేశ్ అంటారంటే వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ అనే ప్రదేశాన్ని చెప్తారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్తో పాటు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారంటే వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం అండ్ పాండిచ్చేరి, అంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ అంశంగా మనం తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ ప్రస్తావించాం, మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే సుశీల్ చంద్ర అనే పేరు వస్తుంది. సో మనకి భారత రాజ్యాంగం ప్రకారం అధికార భాషలు 22. వీటిలో క్లాసికల్ లాంగ్వేజెస్గా ఏ లాంగ్వేజెస్ని చెప్తారనేది మనకి ఇంపార్టెంట్. క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ తమిళం వస్తుంది, సెకండ్ సంస్కృతం, 3 కన్నడ, 4 తెలుగు, 5 మలయాళం. ఈ భాషల్ని మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. అంటే 1000 నుంచి 15 సంవత్సరాల క్రితం ఏ భాషలైతే ప్రాచుర్యంలో ఉన్నాయో
ఆ భాషలకి మాత్రమే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందని. సో మనకు భారతదేశం యొక్క అధికార భాష ఏంటి? హిందీ. జాతీయ హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14 నిర్వహిస్తే ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జనవరి 10న నిర్వహిస్తారు. సో క్వశ్చన్ ఏంటంటే, తెలుగుని అధికార భాషగా ప్రకటించుకున్న మరొక రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ తెలుగుతో పాటు ఎన్ని అధికార భాషలు కలవంటే 10. ఆ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అధికార భాష బెంగాలీ. ఏ భాషల్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియాగా చెప్తారంటే ఈ 5 భాషల్ని మనం చెప్పచ్చు. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అధికార భాషలు ఎన్నంటే 22 భాషలు వస్తాయి. 22 భాషల్లో ఇంగ్లీష్ని అధికార భాషగా కలిగిన ఏకైక రాష్ట్రం ఏదంటే నాగాలాండ్. ఇంగ్లీష్ని అధికార భాషగా కలిగిన రాష్ట్రం ఏదంటే నాగాలాండ్. కొంకణి ఏ రాష్ట్రం యొక్క అధికార భాష అంటే గోవా. కొంకణి ఏ రాష్ట్రం యొక్క అధికార భాష అంటే గోవా. సో భారతదేశంలో విస్తీర్ణ పరంగా అంటే స్మాలెస్ట్ ఏరియా స్టేట్ అన్న, స్మాలెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్న గోవా రాష్ట్రం వస్తుందని. అంటే విస్తీర్ణ పరంగా అయినా, సముద్ర తీరరేఖ పొడవు పరంగా అయినా భారతదేశంలో ఏ రాష్ట్రం తక్కువ అంటే స్మాలెస్ట్ ఏరియా, స్మాలెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ అంటే గోవాగా తీసుకొచ్చారు. కొంకణి ఏ రాష్ట్రం యొక్క అధికార భాష అంటే గోవాగా తీసుకోవచ్చు. నాగాల్యాండ్ అనేది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వచ్చే వన్ ఆఫ్ ద స్టేట్. సో నాగాల్యాండ్ యొక్క అధికార భాష ఇంగ్లీష్. ప్రపంచంలో ఇంగ్లీష్ అనేది ఎన్నో అతిపెద్ద భాష అంటే 3. 4th ఎవరంటే హిందీ. ఫస్ట్ మ్యాండరిన్, సెకండ్ స్పానిష్. సో వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరంటే మనందరికీ తెలుసు, మమతా బెనర్జీ. వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కడ్ అనే పేరు వస్తుంది. జగదీప్ ధన్కడ్. సో ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రక్షణ రంగ అంశాలకు సంబంధించి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అభివృద్ధికి సంబంధించి దాదాపుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థ దగ్గర 48,000 కోట్ల రూపాయలతో 83 తేజాస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తుంది. ఈ తేజాస్ యుద్ధ విమానాలని రక్షణ రంగానికి సంబంధించి దేంట్లో ఉపయోగిస్తారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్న భారత వైమానిక దళం అన్న ఒకటే. సో రీసెంట్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రకటించిన నిర్ణయం ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థ దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అభివృద్ధికి సంబంధించి ఎన్ని తేజాస్ విమానాలని ఎన్ని వేల కోట్ల రూపాయలతో కొంటున్నట్టు ప్రకటించారంటే 83 తేజాస్ యుద్ధ విమానాలని దాదాపుగా 48,000 కోట్ల రూపాయలతో కొంటున్నట్టు ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అంశాల అభివృద్ధికి సంబంధించి ఈ అంశం వస్తుందని. ప్రజెంట్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఎవరంటే ఆర్కే సింగ్ భదౌరియా ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్.
ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టి విమానాలు కొనాలంటే మనం రీసెంట్గా చూస్తున్నాం గాల్వాన్ సంఘటన, పుల్వామా సంఘటన లాంటి అంశాలు చూసాం. అటువంటి సంఘటనలు మనకు జరిగే అవకాశం ఉంది అని తెలియగానే మన శత్రు దేశాల మీద దాడి చేయడానికి ఇటువంటి యుద్ధ విమానాలు మనకు చాలా అవసరం. ఆల్రెడీ మనం ఫ్రాన్స్ అనే దేశం దగ్గర రఫేల్ యుద్ధ విమానాలు కొంటున్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి వచ్చినాయి, ఏ ఇయర్లో భారత్కి ఫ్రాన్స్కి రఫేల్ యుద్ధ విమానాల మీద అగ్రిమెంట్ జరిగింది అనే వాటి గురించి కూడా చూద్దాం. అలా సందర్భం వచ్చింది కాబట్టి. సో భారత్ ఏ దేశం దగ్గర రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొంటుందంటే ఫ్రాన్స్ అనే దేశం దగ్గర రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొంటుంది. సో భారత్కి ఫ్రాన్స్కి ఏ ఇయర్లో ఒప్పందం జరిగిందంటే 2015. భారత్ ఫ్రాన్స్ దగ్గర ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు కొంటుందంటే 36. ఎంత బడ్జెట్ కేటాయించిందంటే అరౌండ్ 60,000 crore రూపీస్. ఈ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క డీలింగ్ సంబంధించి పెట్టిన టార్గెట్ ఇయర్ 2023. ఇప్పటి వరకు భారత్కి ఎన్ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి అంటే 14 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనకి మొన్న మార్చ్ 31, 2021 సంబంధించి టోటల్ 14 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు రావడం జరిగింది. ఈ 14 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం ఏ ఏ ప్రదేశాల్లో ఉంచామంటే హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్, గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఈ 2 ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మనం వీటిని ఇన్స్టాల్ చేయడం జరిగింది. హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్, గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో వీటిని మనం ఇన్స్టాల్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు భారత్కి ఎన్ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి అంటే 14. ఏ తేదీ నాటికంటే మార్చి 31, 2021. భారత్కి ఫ్రాన్స్కి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఒప్పందం జరిగింది 2015. ఎన్ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం కొంటామన్నది 36. ఎంత బడ్జెట్ అంటే 60,000 crore రూపీస్. భారత్కి ఫ్రాన్స్కి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఒప్పందం జరిగినప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఫ్రాన్కోయిస్ హోలాండే అనే పేరు వస్తుంది. ఫ్రాన్కోయిస్ హోలాండే భారత్కి ఫ్రాన్స్కి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఒప్పందం జరిగినప్పుడు అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు. 2015వ సంవత్సరంలోనే భారత్ మరియు ఫ్రాన్స్ అనే 2 దేశాలు కలిపి ఒక సంస్థని స్థాపించినాయి. ఆ సంస్థ పేరే ఐఎస్ఏ. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలైతే సోలార్ విద్యుత్ యొక్క వాడకాన్ని కోరుకుంటాయో ఆ దేశాలన్నీ కలిపి ఏర్పాటైన ఒక గ్రూప్గా చెప్పారు. ఆ గ్రూప్ పేరే ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. ఈ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఫౌండర్స్ ఎవరంటే భారత్ మరియు ఫ్రాన్స్. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ని కూడా స్థాపించింది ఎప్పుడంటే 2015. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ హెడ్ క్వార్టర్ గుర్గాన్, హర్యానాలోని గుర్గాన్ అనే ప్లేస్ వస్తుంది. ప్రజెంట్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్లో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయంటే 122. రీసెంట్గా సభ్యత్వం పొందిన దేశం పేరు స్వీడన్. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే మన ఇండియాకి చెందిన గురుదీప్ సింగ్ అనే పర్సన్ మనకు రావడం జరుగుతుందని. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే గురుదీప్ సింగ్. భారతదేశానికి స్మాల్ కరెక్షన్, గురుదీప్ సింగ్ కాదు, ఉపేంద్ర త్రిపాఠి. ఉపేంద్ర త్రిపాఠి అనే పర్సన్ని ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క
ప్రెసిడెంట్గా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే భారత్ 48,000 కోట్ల రూపాయలతో ఏ సంస్థ దగ్గర 83 తేజాస్ యుద్ధ విమానాలు కొంటుందంటే హెచ్ఏఎల్. హెచ్ఏఎల్ అంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థని ఎప్పుడు స్థాపించారని, హెడ్ క్వార్టర్ ఎక్కడని, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రెజెంట్ చైర్మన్ ఎవరని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ప్రస్తావించాం. ఆర్ మాధవన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క చైర్మన్. ఈ 83 తేజాస్ యుద్ధ విమానాలని ఏ రంగంలో ఉపయోగిస్తారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రజెంట్ చీఫ్ ఎవరంటే ఆర్కే సింగ్ భదౌరియా అనే పర్సన్ పేరు మనం చెప్పచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఆర్కే సింగ్ భదౌరియా ఎన్నో చీఫ్ అంటే 25th. ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే సుబ్రతో ముఖర్జీ. సుబ్రతో ముఖర్జీ ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్. సో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8 వస్తుంది. సో ఎందుకు భారత్ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ విమానాలు కొంటుంది అంటే రక్షణ రంగంశాల్లో భాగంగా మన శత్రు దేశాలుగా భావించే భారత్, చైనా మరియు పాకిస్తాన్ దేశాల నుండి రక్షణ పొందడానికి ఈ అంశాలన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి. సో మనకి డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్ అనే పేరు వస్తుంది. డిఫెన్స్ సెక్రటరీ ఎవరంటే అజయ్ కుమార్ అనే పేరు వస్తుంది. ప్రపంచంలో మిలిటరీ సామ్రాజ్య దేశాల్లో భారతదేశం యొక్క స్థానం 4 అని ఆల్రెడీ మనం ప్రస్తావించాం. ఈ అంశాలన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా వస్తాయి. ఫస్ట్ మనకు తెలియాల్సింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర ఎన్ని తేజాస్ యుద్ధ విమానాలు కొంటుంది, ఫ్రాన్స్ దగ్గర ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు కొంటుంది. ఈ అంశాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పటి వరకు ఫ్రాన్స్ నుంచి భారతదేశానికి ఎన్ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినాయి అంటే 14. 2021 మార్చి 31వ తేదీ నాటికి సంబంధించి మనకి 14 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి. వాటిని ఏ ఏ ప్లేసెస్లో ఉంచారంటే హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్, గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఈ అంశాలన్నిటిని మనం ఇంటర్లింకింగ్గా తీసుకోవచ్చు. ఐఎస్ఏ ప్రెసిడెంట్ ఎవరంటే ఉపేంద్ర త్రిపాఠి. భారత్కి ఫ్రాన్స్కి రఫేల్ మీద అగ్రిమెంట్ జరిగినప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండే. ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుల్ మ్యాక్రాన్ అనే పేరు వస్తుందండి. ఎమాన్యుల్ మ్యాక్రాన్ అనే పర్సన్ ప్రజెంట్ ఫ్రాన్స్ అనే దేశానికి ప్రెసిడెంట్. ప్యారిస్ అనేది క్యాపిటల్, యూరో అనేది కరెన్సీ. యూరో అనేది కరెన్సీ. ఈ అంశాలన్నింటినీ మనం తీసుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8. నెక్స్ట్ రీసెంట్గా మనకి 2021 జనవరి నెలలో జరిగిన జాతీయాంశాల్లో భాగంగా మరొక ఇంపార్టెంట్ నేషనల్ ఈవెంట్ ఏంటంటే భారతదేశానికి చెందిన పర్సన్స్ ఇతర దేశాల్లో జాబ్ పర్పస్ నిమిత్తం మనకి చాలా పర్సన్స్ వెళ్ళారు. అయితే భారతదేశానికి చెందిన ఎంతమంది సభ్యులు ఇతర దేశాల్లో ఉన్నారో వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసం రీసెంట్గా మన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఒక నూతన యాప్ని లేదా ఒక పోర్టల్ని రిలీజ్ చేశాడు. ఈ పోర్టల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి చెందిన ఎవరైనా విదేశాల్లో ఇబ్బందులు పడుతుంటే
మన దేశం నుండి ప్రతి దేశానికి ఒక రాయబారి ఉంటాడు, ఇండియన్ ఎంబసీ. ఇండియన్ ఎంబసీ ఆఫీస్ అనేది ప్రతి దేశంలో ఉంటుందండి. ఆ ఇండియన్ ఎంబసీ ఆఫీస్కి వెళ్ళి ఆ పోర్టల్ ద్వారా కంప్లైంట్ కనుక నమోదు చేస్తే వాళ్ళు పడుతున్న ఇబ్బందులని ఇండియన్ గవర్నమెంట్ గుర్తించి వాటిని సాల్వ్ చేయడం లేదా వాళ్ళని మన దేశానికి తీసుకొచ్చే విధంగా ఒక అంశాన్ని వీళ్ళు తయారు చేస్తారు. అటువంటి అంశాల కోసం రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన పోర్టల్ పేరేంటో చూద్దాం. సో మనకి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన ఎంతమంది విదేశాల్లో ఉన్నారంటే 3.12 కోట్ల మంది ప్రజలు 3.12 కోట్ల మంది ప్రజలు భారతదేశానికి చెందిన ప్రజలు ఇతర దేశాల్లో ఉన్నారు. ఈ 3.12 కోట్ల మంది ప్రజల యొక్క యోగక్షేమాల కోసం ప్రవరిష్ట అనే పోర్టల్ని రీసెంట్గా మనకి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్య జయశంకర్ విడుదల చేయడం జరిగింది. ఈ పోర్టల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు ఎవరైనా, వాళ్ళ మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు, వాళ్ళు ఉంటున్న దేశంలో ఏదైనా సమస్య వచ్చినా, జాతి వివక్ష పరంగా ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రతి ఇండియన్ ఎంబసీ ఆఫీస్ అనేది ప్రతి దేశంలో ఉంటుందని. ఆ ఎంబసీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశం లేకపోయినా ఈ పోర్టల్లో కంప్లైంట్ అనేది చేయడం ద్వారా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి, వాళ్ళ యొక్క సంక్షేమానికి సంబంధించి ఈ ప్రవరిష్ట అనే పోర్టల్ అనేది మనకు వస్తుందండి. సో క్వశ్చన్ అడుగుతాడు, ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల కోసం, వాళ్ళ యోగక్షేమాల అంశాల కోసం ప్రవేశపెట్టిన న్యూ పోర్టల్ పేరేంటనే క్వశ్చన్ కనుక అడిగితే ప్రవరిష్ట. సో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన ఎంతమంది విదేశాల్లో ఉన్నారంటే 3,12,00,000 మంది భారతదేశానికి చెందిన వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళ యొక్క యోగ సంక్షేమాల కోసం ప్రవేశపెట్టిన ఒక పోర్టల్ పేరండి అది. సో దీనికి సంబంధించి మనకి ప్రజెంట్ సెంట్రల్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అన్న, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అన్న ఒకళ్ళే. ఎవరు? సుబ్రహ్మణ్య జయశంకర్ అనే పేరు వస్తుంది. సుబ్రహ్మణ్య జయశంకర్ సెంట్రల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఈ మినిస్టర్ అండర్లో ఈ పోర్టల్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. అంటే మెయిన్గా ప్రతి దేశంలో ఇండియన్ ఎంబసీ అనే ఆఫీస్ ఒకటి ఉంటుందని. ఈ ఇండియన్ ఎంబసీ అనే ఆఫీస్ ద్వారా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ యొక్క యోగక్షేమాల అంశాలకు సంబంధించి కావచ్చు, ఈ పోర్టల్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయంగా చెప్తారని. సో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పాటు కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాల్లో కూడా భారతీయులు ఎక్కువ మంది ఆ దేశాలు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఉద్యోగ అవకాశాల్లో భాగంగా ఆ దేశాలకి వెళ్ళడం జరిగిందండి. అటువంటి పర్సన్స్ యొక్క యోగక్షేమాల కోసం మనం ప్రవేశపెట్టిన పోర్టల్. రీసెంట్గా కరోనా వల్ల ఇతర దేశాల్లో ఉన్న భారతీయులని ఇండియాకి తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 2 మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ పేర్లు కనుక తీసుకుంటే వందే భారత్ మిషన్ మరియు సముద్ర సేతు మిషన్. వందే భారత్ మిషన్ కావచ్చు, సముద్ర సేతు మిషన్ కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్న భారతీయులని ఇండియాకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన మిషన్స్. వందే భారత్ మిషన్ దేనికి? విమాన మార్గం ద్వారా భారతీయుల్ని ఇండియాకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన మిషన్. సముద్ర మార్గం ద్వారా
భారతీయులను ఇండియాకు తీసుకురావడానికి ప్రవేశపెట్టిన మిషన్. ఈ రెండు కూడా మనకి చాలా ముఖ్యమైన సమాచారంగా మనం తీసుకోవచ్చు. సో సముద్ర సేతు, వందే భారత్ మిషన్స్ అనేవి కూడా మనకి ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ యొక్క అభివృద్ధికి సంబంధించి వస్తుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పా, ప్రవాసీ భారతీయ దివాస్ అన్న ఎన్ఆర్ఐ డే అన్న ఒకటి జనవరి 9 అన్నాం. ఎందుకు? మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి చివరిసారి భారతదేశానికి ఏ తేదీనైతే తిరిగి వచ్చేసాడో దాన్నే మనం ప్రవాసీ భారతీయ దివాస్గా, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డేగా మనం చెప్తున్నాం. జనవరి 9 కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ అనేది మనం నినాదంగా కూడా తీసుకున్నాం. ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా తీసుకోవచ్చు. పోర్టల్ పేరు అడగచ్చు, ఎంతమంది భారతీయులు విదేశాల్లో ఉన్నారు అనే అంశాల పరంగా కూడా అడగచ్చు. సో అమెరికా అనేది భారత్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం, భారత్ కంటే ఎక్కువ కరెన్సీ విలువ కలిగిన దేశం. కాబట్టి ఏ దేశాలైతే భారత్ కంటే అధికంగా అభివృద్ధి చెందినాయో అటువంటి దేశాలకి మన ఇండియన్స్ అనేవాళ్ళు సైంటిస్టుల పరంగా, డాక్టర్స్ పరంగా లేదా ఐటీ పరంగా వెళుతున్న సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇంటర్లింకింగ్గా వచ్చే పాయింట్స్. నెక్స్ట్, సుబ్రహ్మణ్య జయశంకర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. గుజరాత్ రాజ్యసభ అనేది కాన్స్టిట్యున్సీగా వస్తుంది. నెక్స్ట్, జనవరి నెల కరెంట్ అఫైర్స్లో నేషనల్ ఈవెంట్స్లో మరొక నేషనల్ ఈవెంట్. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరి యొక్క పుట్టినరోజుని పరాక్రమ దివాస్గా ప్రకటించింది అనే అంశాల గురించి మనం చూద్దాం. సో 2021 జనవరి 23 అనే తేదీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరాక్రమ దివాస్గా ప్రకటించింది. పరాక్రమ దివాస్గా ప్రకటించింది. ఈ పరాక్రమ దివాస్ అనేది ఎవరి యొక్క జయంతి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి. అంటే సుభాష్ చంద్రబోస్ యొక్క పుట్టినరోజునే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరాక్రమ దివాస్గా ప్రకటించింది. ఇది ఎన్నోవ జయంతి అంటే 125, అంటే 125th యొక్క జయంతిని పరాక్రమ దివాస్గా గవర్నమెంట్ ప్రకటించింది. సుభాష్ చంద్రబోస్ పుట్టిన తేదీ మరియు ప్రదేశంగా తీసుకుంటే 1897 జనవరి 23వ తేదీన ఒడిస్సాలోని కటక్ అనే ప్రదేశంలో జన్మించడం జరిగిందండి. ఒడిస్సాలోని కటక్ అనే ప్రదేశంలో జన్మించారు. సో ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ జనవరి 23న జన్మించాడో ఆ తేదీనే మనం ప్రీవియస్లీ ఏ పేరుతో పిలిచేవారంటే దేశ్ ప్రేమ్ దివాస్ అనే పేరుతో పిలిచేవారు. ప్రీవియస్ నేమ్ ఏంటంటే దేశ్ ప్రేమ్ దివాస్. రీసెంట్గా దీనికి ఉన్న కొత్త పేరు ఏంటంటే పరాక్రమ దివాస్. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫౌండర్గా కూడా వస్తాడు. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిస్సాలోని కటక్ అనే ప్రదేశంలో జన్మించాడు. సుభాష్ చంద్రబోస్ చనిపోయినట్టు మనకి ఏ ఇయర్ని చెప్తున్నారంటే 1945 ఆగస్టు 18వ తేదీన తైపీ విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్టు మనకి 2011లో ప్రకటించడం జరిగిందని. ఆర్టీఐ యాక్ట్ అనేది ఒక లాయర్ వేశాడండి. వేస్తే ఈ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సుభాష్ చంద్రబోస్ ఏ డేట్ని చనిపోయాడో మాకు తెలియట్లేదు, ఆయన బ్రతికున్నాడా లేదా చనిపోయాడా అని తెలియాలని ఉద్దేశంతో ఒక వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ అనేది గవర్నమెంట్ మీద వేస్తే గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం ఏంటంటే 1945 ఆగస్టు 18వ తేదీన తైపీ విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్టు చెప్పారు. అది కూడా
క్లారిటీగా చెప్పలేదు. ఏదో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ డేది అనేది ప్రకటించారని. అయితే సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ బర్తీ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి వెస్ట్ బెంగాల్లోని విక్టోరియా మహాల్లో నిర్వహించడం జరిగిందని. విక్టోరియా మహాల్లో రీసెంట్గా ఈ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఈ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చాడు. నరేంద్ర మోదీతో పాటు మమతా బెనర్జీ కూడా పాల్గొంది. ఈ సమావేశంలో మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటా స్టేట్మెంట్ అంటే, దేశానికి ఒకే రాజధాని ఎందుకు, 4 రాజధానులు లేదా 3 రాజధానులు ఉండాలనే ప్రస్తావన ఈ సమావేశంలోనే తేవడం జరిగింది. అంటే ఆవిడ ఏ అంశాన్ని ఆధారం చేసుకొని చెప్పిందంటే, నార్త్ ఇండియా అని, సౌత్ ఇండియా అని, వెస్ట్ అని, ఈస్ట్ ఇండియా అని మనకు డివైడ్ చేయబడినాయి. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నార్త్ ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తూ సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా లాంటి అంశాలని తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం చూసాం. ఆ అంశాన్ని ఈవిడ ఎలివేట్ చేస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అర్థమవుతుందా? సో ఇండియాకి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ కాదు, ఒక్కో ఇండియాకి సంబంధించి నార్త్కి, సౌత్కి, ఈస్ట్కి, వెస్ట్కి సంబంధించి ఒక్కో రాజధాని ఉంటే అభివృద్ధి అనేది మనకు వేగవంతం అవుతుంది. దక్షిణాఫ్రికాని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనే అంశాన్ని ఈ సమావేశంలోనే మమతా బెనర్జీ ప్రస్తావించింది. సో మమతా బెనర్జీ రాజకీయ పార్టీ ఏంటంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ని ఎప్పుడు స్థాపించారంటే 1998లో స్థాపించారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఫౌండర్ ఎవరన్నా, దాని ప్రెసిడెంట్ ఎవరన్నా మమతా బెనర్జీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పరాక్రమ దివాస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ తేదీని ప్రకటించిందంటే జనవరి 23. అది సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతి. సుభాష్ చంద్రబోస్ పుట్టింది 1897. బట్ సుభాష్ చంద్రబోస్ ఏ తేదీన చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేది మనకి ఏ పుస్తకాల్లో కూడా ఎక్కడా లేని సమాచారం. అయితే 2011లో ఒక పర్సన్ వేసిన ఆర్టీఐ యాక్ట్ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాధానం అంది. సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18వ తేదీన తైపీ విమాన ప్రమాదంలో మరణించినట్టు ప్రకటించింది. రీసెంట్గా సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి సందర్భంగా హౌరా నుంచి కల్కా వెళ్ళే ఎక్స్ప్రెస్ పేరుని నేతాజీ ఎక్స్ప్రెస్గా పేరు మార్చడం జరిగిందని. హౌరా టు కల్కా ఎక్స్ప్రెస్ పేరు ఇప్పుడు ఏమవుతుందంటే నేతాజీ ఎక్స్ప్రెస్. ఈ అంశాలన్నిటినీ కూడా మనం ఇంటర్లింకింగ్గా తీసుకోవచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడంటే మనకి కలకత్తా, వెస్ట్ బెంగాల్లో కలదు. సో కటక్ అనేది సుభాష్ చంద్రబోస్ యొక్క పుట్టిన ప్రదేశం. కటక్లోనే మనకి కేంద్ర వరి పరిశోధనా కేంద్రం కూడా వస్తుందని. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కేంద్ర వరి పరిశోధనా సంస్థ అక్కడే వస్తుంది. సుభాష్ చంద్రబోస్ పుట్టిన ప్రదేశం కూడా అదే వస్తుంది. ఈ అంశాల పరంగా మనం తీసుకోవచ్చు. సో 2021 జనవరిలో జరిగిన జాతీయ అంశాల్లో అతి ముఖ్యమైన జాతీయ అంశాలు, మిగతా అంశాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.